ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్కారం. కార్తీక పురాణం 7వ రోజు పారాయణలోకి వచ్చాం. వశిష్ఠ మహాముని జనక రాజర్షికి చెప్తున్నారు, కార్తీక మహాత్మ్యాన్ని ఇంకా చెప్తాను వినమంటున్నారు. సావధానంగా వినమన్నారండి, అటెంటివ్గా వినమని. కార్తీక మాసమందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించునో వాని ఇంట్లో పద్మములందు నివసించు లక్ష్మీదేవి నిత్య నివాసం చేయును. అంటే తామర పువ్వులు, కలువ పువ్వులు అలాంటివి ఏమైనా లభిస్తే వాటిని సంపాదించి వాటితోటి హరికి అర్చన చేస్తే కనుక లక్ష్మీదేవి సుప్రీతురాలుగా అయ్యి మన దగ్గర నివసిస్తున్నట్టంటే ఐశ్వర్యం లభిస్తుందని చెప్తున్నారు. కార్తీక మాసమందు భక్తితో తులసి దళంతో కానీ జాజి పువ్వులతోటి కానీ హరిని పూజించేవాడు తిరిగి భూమి యందు పుట్టడు. మారేడు దళాలతోటి సర్వవ్యాపకుడైన శివుని పూజించిన వాడు భూమి యందు జన్మించడు. హరిని పూజించడము శివుని పూజించడం కూడా చెప్తున్నారండి. ఈ మాసమందు భక్తితో ఫలముల్ని దానం చేసే వాళ్ళకి యొక్క పాపాలు సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లా నశిస్తాయో ఆ విధంగా నశించిపోతాయట. అంటే కార్తీకంలో విశేషంగా లభించే పళ్ళు ఏంటండి, బాగా మనకి ఇప్పుడు విస్తారంగా కనపడతాయి. జామ పళ్ళు ఒకటి బాగా కనిపిస్తాయండి. తర్వాత ఈ బత్తాయిలు, ఆరెంజెస్, కమలాలు బాగా కనిపిస్తాయి. వాటినైనా దానం చేయొచ్చు, ఫలానాదేం లేదు. అరటిపళ్ళు ఇవ్వచ్చు, ఉపవాసం ఉన్న వాళ్ళకి 4 అరటిపళ్ళు ఇవ్వచ్చు, కొబ్బరి బొండాలు ఇవ్వచ్చు. అవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించు వానిని యముడు కూడా చూడ్డానికి సమర్థుడు కాదు. కార్తీక మాసమందు తులసి దళాలతోటి సాలగ్రామార్చన చేయవాడు ధన్యుడగును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతోటి కలిసి వనభోజనాన్ని ఆచరించేవాడికి కూడా మహాపాతకాలు నశిస్తాయి. ఎవరైతే వనభోజనాలంటే ఎక్కడైతే తులసి చెట్టు ఉందో ఆ వనానికి వెళ్ళి అక్కడ చక్కగా ఈ తులసి చెట్టు కింద సాలగ్రామార్చన, తులసితోటి ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన తులసి దళాలతోటి అర్చన చేసి, కొంతమంది బ్రాహ్మణులైన అంటే ఇప్పుడు సమాజం అంతా కలిసి వెళ్ళామనుకోండి, బ్రాహ్మణులు లేరు, ఏ ఫ్రెండ్స్ను పిలుచుకోవచ్చు. లేదా పూజ చేయటానికి ఒక అయ్యగారిని తీసుకెళ్తాం అనుకోండి, వారికి కూడా అక్కడే భోజనం పెడితే కనుక మనకి విశేషమైన ఫలితం లభిస్తుందట. అయితే రాజులలో శ్రేష్ఠుడైన ఓ జనక మహారాజా, కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కలిసి ఉసిరి చెట్టు దగ్గర ఒకవేళ భోజనం కుదరలేదు, కనీసం సాలగ్రామార్చన చేసినా కూడా వాడు వైకుంఠానికి పోయి విష్ణువు ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆనందం ఇస్తాడట ఈ భక్తుడు కూడా. కార్తీక మాసమందు భక్తి చేత హరి యొక్క ఆలయమునందు కానీ హరుని యొక్క ఆలయమునందు కానీ మామిడి చిగురులతోటి తోరణాలు కట్టేవాడు పరమపదాన్ని పొందుతాడు. దేవాలయంలో మామిడి తోరణం కడితే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో భగవంతునికి అరటి స్తంభాలతోటి కానీ పుష్పాలతోటి కానీ మండపాన్ని నిర్మించి పూజించేవాడు చిరకాలము సాయుధ్య సౌఖ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసమందు ఒక్కసారైనా సరే భగవంతుని యందు దేవాలయంలో హరిహరుల ముందు ఎక్కడైనా సరే దండ ప్రణామాన్ని ఆచరించేవాళ్ళు పాప విముక్తులే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతారు. ఈ ఫలితం పొందుతారు. సాధారణంగా దేవాలయంలో సాష్టాంగం అంటేనండి నందీశ్వరుడి దగ్గర అక్కడ చేయకూడదు. ధ్వజానికి బయట ధ్వజస్తంభం మధ్యలో ఎక్కడా సాష్టాంగం పనికిరాదు. ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. అయితే ఈ కార్తీక మాసమందు హరిహరుల సన్నిధిలో జపము, హోమము, దేవతార్చన చేయవాళ్ళు తమ పితరులతో సహా సాయుధ్యాన్ని పొందుతారు. వాళ్ళ ముందు తరాల వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారనమాట. కార్తీక మందు స్నానం చేసి తడిబట్టతో ఉన్న వానికి వస్త్రదానం చేసేవాడు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు. అంటే ఎవరైనా గోదావరి బట్టునో కావేరి బట్టునో నదీ స్నానం చేసి తడి బట్టలతో ఉన్నప్పుడు అయ్యా ఈ బట్టలు కట్టుకోండి కొత్త బట్టలు వాళ్ళకి ఇచ్చామనుకోండి, అది అద్భుతమైన ఫలితం లభిస్తుందట. దానివల్ల ఆ కార్తీకంలో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసె పూలతోటి హరిని పూజించిన ఎడల 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ అవిసె పూలని చెప్తారండి, పల్లెటూళ్ళల్లో కనపడతాయి. కొంచెము గబుక్కుని చూస్తే ఆ ఆకులు మనకి మునగాకల్లే కనపడుతుంది. అవిసె చెట్టు ఎత్తుగా ఉంటాయి, తమాషాగా ఉంటాయి ఆకులు. ఆ అవిసె పూలు కార్తీకంలో తినాలని ఒక నియమం కూడా ఉంటుంది. ఆ పువ్వులు తెచ్చి పల్లెల్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందండి, మనకి టౌన్లు సిటీలలో అంతగా కనపడవు. అవిసె పువ్వులతోటి పూజ చేసుకోవచ్చు, వాటిని పప్పులో కూడా వేసుకుంటారు. తినాలి, ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. కార్తీకంలోనే ముఖ్యంగా అవి బహుశా అప్పుడే విరుస్తాయి. ఆ పువ్వు విరియటం ఆ సమయంలో, అంటే దాని సీజనే ఈ కార్తీకం అన్నమాట. అయితే ఇంకేం చెప్తున్నారో చూద్దాం. కార్తీక మాసమందు బృందావనంలో బృందావనాన్ని అంటే తులసి బృందావనాన్ని గోమయంతో అలికి పంచరంగుల
తోటి శంఖపద్మ స్వస్తికాదుల్ని వేయు స్త్రీ హరికి అత్యంత ప్రీతిపాత్రురాలవుతుందట. అంటే తులసికోట చక్కగా అలికి తులసికోటకి అటు ఇటు శంఖం చక్రం వేస్తాము, పద్మాలు వేస్తాము, స్వస్తికలు అలంకరిస్తారు. తర్వాత సాధారణంగా పంచవర్ణాలు అని పురాణాల్లో కనపడుతుంది, కానీ మనం ఏం చేస్తామంటే ఈ జాజ్ అంటారు కదా, ఒక ఎర్రమట్టి దాంతో అలుకుతాము, దాని మీద తెల్లటి ముగ్గేస్తాము, కొంచెం పసుపు కుంకం పెడతాము, మొత్తం కలిపి 4 రంగులు కనిపిస్తాయి. 5వ రంగు పెద్దగా కనపడదు. పంచవర్ణాలతో ముగ్గులు చెయ్యం, ఏవో 1, 2, 3 వర్ణాలు మనవి, తెలుపు, ఎరుపు, పసుపు. ఈ పసుపును కుంకుమ ముగ్గుల్లో వేయటానికి పనికిరాదు, ఎక్కడైనా అలంకారంగా గుమ్మానికి కానీ లేకపోతే మన తులసి కోటకు కానీ పెట్టుకోవచ్చు. ఇలా పూజ చేసిన స్త్రీకి పరమేశ్వరుడు ఈ పరంధాముడైనటువంటి విష్ణుమూర్తి అత్యంత ప్రసన్నుడుగా ఉంటాడు వాళ్ళ యందు. ఈ విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించిన ఫలితానికి ప్రణామం ఇది వస్తుంది అని, ఇంత ఫలితం లభిస్తుందని చెప్పడం బ్రహ్మ వల్ల కూడా కాదట. నందాదీపాలు, తర్వాత ఏమో మనం ఏమంటారు అఖండ దీపాలు అవి వెలిగిస్తారు దేవాలయంలో, అలా వెలుగుతూ ఉంటే ఆ దీపాలకి కావలసినటువంటి నూనెని కానీ నెయ్యిని కానీ అర్పించిన వాళ్ళకి కూడా కార్తీకంలో ముఖ్యంగా చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుందట. ఈ నందాదీపం అంటే అది మలిగిపోకూడదు, కొంచెం అట్లా ఉండాలన్నమాట. భ్రష్టత్వం అవుతుందట. అందుకని తిలలతోనూ ధాన్యంతోనూ అవిసె పువ్వులతోనూ కలిపినటువంటి నందాదీపాన్ని కార్తీక మాసంలో హరికి సమర్పించాలి. మన ప్రాంతపు ఆచారాల్ని పాటించవచ్చండి. ఈ నందాదీపం అంటేనండి 1, 6, 11 తిథుల్లో చేసేదట. అంటే 1వ తిథి అంటే పాడ్యమి, 6వ తిథి అంటే షష్ఠి, 11వ తిథి ఏకాదశి నాడు విశేషంగా చేస్తారు. ఈ దీపాలర్పణ అది చేయటం ఆ రోజున చేస్తారట. తర్వాత శివుడికి జిల్లేడు పువ్వులతోటి అర్చన చేసిన వాళ్ళు చిరకాలం జీవించి తుదకి మోక్షాన్ని పొందుతారు. ఈ జిల్లేడు అంటే మనమండి ఈ నార్త్ ఇండియా ప్రాంతాల్లో చూస్తామా, వాళ్ళు మామూలు జిల్లేడు పువ్వులే దారాలు పెట్టి గుచ్చి శివలింగాల మీద ఆంజనేయ స్వామికి విశేషంగా అర్పించి కనపడతాయండి. మనకి తెల్ల జిల్లేడు చాలా విశేషం. మన ప్రాంతంలో తెల్ల జిల్లేడు లభిస్తే ఆ జిల్లేడు పూలతో కార్తీకంలో కనుక అర్చన చేస్తే ఎంతో మంచిదట. పరమేశ్వర అర్చన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ తర్వాత విష్ణువాలయంలో మండపాలు అలంకరించే వాళ్ళు హరియందు స్థిరంగా నివసిస్తారు, ఎప్పుడూ హరి సన్నిధిలోనే ఉండిపోతారు. మండపాలు అలంకరించడం అంటే ఇప్పుడు ఎక్కడ కళ్యాణాలు అవి చేస్తారు ఏకాదశికి, తర్వాత తులసి కళ్యాణం జరుపుతారు. అలాంటప్పుడు మండపాలంకరణ చేస్తే కనుక ఫలితం బాగుంటుందట. తర్వాత ఈ కార్తీక మాసమందు హరిహరులని మల్లె పువ్వులతో పూజించేవాడి పాపాలు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును. ఇప్పుడు వస్తుందండి ప్రశ్న, కార్తీకంలో మల్లెపూలు వస్తాయండి? రావు. మనకి మల్లెపూలు వచ్చేది ఎప్పుడు? చైత్రంలో కదా. మనకి ఎండాకాలం వచ్చినప్పుడు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠాషాఢాల్లో కూడా కాస్త కనుమరుగ్గా కనపడతాయి. చైత్రం కంటే కాస్త ముందే ఫిబ్రవరి, మార్చి చివరిలో కూడా మనకు కొద్దిగా కనిపిస్తాయి. అవి ఇప్పుడు కార్తీకంలో చలికాలం వచ్చేసాక తులసి చెట్లు మల్లె చెట్లు పడుకుంటే వాటికి పువ్వు మొగ్గ ఏమీ ఉండదు. కానీ ఈ మల్లె పువ్వులు అనేది ఖచ్చితమైన నియమంగా కనపడుతుంది. అంటే మనకి ఒక్కో తప్పి తగిలి ఒక్క పువ్వు పూస్తే ఆ ఒక్కటైనా ముచ్చటగా పవిత్రంగా కోసుకొచ్చి సమర్పించినా కూడా ఫలితం లభిస్తుంది. ఈ మల్లెలకి సమానమైనవి మన జాజులు, సన్నజాజులు, విరజాజులు అవన్నీ కూడా మల్లెకి దగ్గర జాతులవే, వాటితోటైనా అర్చన చేసుకోవచ్చు. అంటే గుమగుమలాడే పువ్వులతోటి చేస్తే, సుగంధాలీనేటువంటి పువ్వులతో చేస్తే మంచిదన్నమాట. అయితే కార్తీకంలో తులసీ గంధంతో సాలగ్రామాన్ని పూజించే వాళ్ళు పాప విముక్తులై విష్ణులోకాల్లో పొందుతారు. విష్ణులోకానికంటే పరమేశ్వరుడికేమో బిల్వాలతోటి, విష్ణువుకేమో తులసితోటి విశేషంగా అర్చన మంచిది. గంధము కూడా ఈ పౌడర్ గంధం, డబ్బాలో గంధం కాకుండా గంధపు చెక్కని సాన మీద అరగదీసి, మళ్ళానండి సాన మీద నుంచి తీసి ఇట్లా భగవంతుడి మీద పెట్టకూడదు, మనం కూడా రాసుకోకూడదు. సాన మీద గంధాన్ని ఇలా చేత్తో తీసి ఒక పళ్ళెల్లో పెట్టుకోవాలి. సాన పక్కన పెట్టుకుని పళ్ళెల్లో నుంచి అర్చించాలండి, జ్ఞాపకం పెట్టుకోండి. సాన మీద గంధాన్ని సరాసరి ఒంటికి రాయకూడదు, దేవుడికి సమర్పించుకోకూడదు. కార్తీకంలో హరి సన్నిధిలో కానీ, హరుని సన్నిధిలో కానీ స్త్రీ కానీ పురుషులు కానీ నాట్యం చేస్తే గనక పూర్వజన్మ సంచితమైన పాతకాలు కూడా నశిస్తాయి. తర్వాత ఆ దేవాలయాల్లో అలంకారం చేయించేవాళ్ళు పర్వదినాల్లో పువ్వులతోటి, అరటి స్తంభాలతోటి, తర్వాత మామిడి మండలతోటి అలంకరణ చేయించేవాళ్ళు పుష్పాలంకరణకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా అత్యంత పుణ్యాన్ని కలిగిస్తాయట. తర్వాత ఇంకా చెప్తున్నారు, కార్తీక మాసమందు భక్తితో అన్నదానాన్ని ఆచరించేవాడి పాపాలు కూడా
గాలికి మబ్బు వల్లే నశిస్తాయి. సాధారణంగా కార్తీకం అంతా మనకి ఉపవాసాల వాళ్ళు కనపడతారు. ఉపవాస విరమణ మా ఇంట్లో చేయండి అని అడిగి చేయించుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఇందులో ఇంకొక పాయింట్ ఉందండి. ఉపవాసాలు విరమించేటప్పుడు మన ఇంట్లోనే విరమించాలనే నియమం కనిపిస్తుంది. అది పుస్తకంలో కూడా చెప్తారు, పురాణంలో. అందుకని సామూహికంగా చేసుకోవచ్చు. ఇది ఉపవాసం వాళ్ళందరినీ పిలిస్తే వారికి తప్పు లేదు, వీళ్ళకి తప్పు ఉండదు, మంచిదన్నమాట. అయితే కార్తీకంలో ఇంకా ఏం చెప్తున్నారు? తిలదానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, తర్వాత అన్నదానము, ఈ 4 నియమంగా చేయవలసిన ధర్మాలు. తిలదానము అంటే నేను నువ్వులు దానం చేస్తానంటే ఎవరు తీసుకోరు కదా అనిపిస్తుంది. అందుకని ఏం చేయొచ్చు? తిలలతోటి, నువ్వులతోటి ఏదైనా తీయని పదార్థం చేసి దాన్ని తప్పకుండా మనం అందరికీ పంచిపెట్టుకోవచ్చు. ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు నువ్వుల పొడిని కూడా మనం భోజనంలో అర్పిస్తే తిలదానం కిందే వస్తుందండి. అది కూడా పనికొస్తుంది. మహానది స్నానం అంటే ఇప్పుడు మన చెరువులోనో, దొరువులోనో, బావిలోనో, బావి దగ్గరో లేకపోతే ఏ బోర్వెల్ దగ్గరో స్నానం చేసినా మంచిదే. కనీసం ఈ నెలలో ఒక్కసారైనా ఏదైనా ఒక నదీ స్నానం చేసుకుంటే విశేషం. మనకి చుట్టుపక్కల నదులు ఎక్కడైనా ఉండొచ్చు, లేదా స్నానం చేయడానికే ప్రత్యేకంగా నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళి కూడా చేసి రావచ్చు. మంచి ఫలితం లభిస్తుంది. తర్వాత కార్తీకంలో స్నానము, దానము యథాశక్తి చేయని వాడు రకరకాల జన్మలు పొందుతాడు. అంటే ఇప్పుడు ఇది ఏమిటి, అందరూ చేస్తారా, కొంతమంది చెయ్యరు కదా, ఇలా అనిపిస్తుంది. మనం తెలిసి చేసినా తెలియక చేసినా స్నానం స్నానమే, దానం దానమే. ఇంకా తెలిసి చేస్తే ఫలితం ఇంకా బాగుంటుందన్నమాట. కార్తీకంలో కదంబ పుష్పాలతోటి హరిని పూజించే వాళ్ళు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెళ్తారట. కదంబ పుష్పాలంటే మనకు కనిపిస్తుంటే గుండ్రటి పువ్వు ఇట్లా కుచ్చుకుచ్చుగా ఉన్నట్టు ఉంటుంది. అవకాశం లభిస్తే అది సమర్పించుకోవచ్చు. తర్వాత మొగలి పువ్వులతోటి కూడా విష్ణువుని పూజిస్తే 7 జన్మలందు వేదవేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. పద్మాలతో పూజించేవాడు ఎంతో కాలం సూర్యమండలంలోనే నివసిస్తాడు. ఇందులో కార్తీకంలో అవిసెపూల మాలని స్వయంగా ధరించి ఆ అవిసెపూల మాలికలతోటి హరిని పూజించేవాడు కూడా స్వర్గాధిపతి అవుతాడు. స్త్రీలు మాలల చేత కానీ తులసి దళముల చేత కానీ హరిని పూజించిన ఎడల పాప వినిర్ముక్తులై వైకుంఠానికి వెళ్తారు. ఇదంతా హరిని గురించి ఎక్కువ చెప్పారండి. ఈ మాసంలో ఆదివారం నాడు ప్రాతస్నానం చేసిన ఎడల, అంటే ఓపిక లేని వాడు ఆదివారం నాడు ఒక్కనాడైనా సరే ప్రాతస్నానం చేస్తే మాసమంతా స్నానం చేసిన ఫలితం లభిస్తుందట. ఇదొక విధానం. అవకాశం ఉన్న పెద్దవాళ్ళు అది కూడా చేసుకోవచ్చు. కార్తీక మాసంలో శుక్లపాడ్యమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు ప్రాతస్నానం చేస్తే మాఘస్నాన ఫలితం కూడా లభిస్తుందట. కార్తీక స్నానంతో పాటు మాఘస్నానం కూడా వస్తుంది. శక్తి లేకపోతే గనక ఏం లేదు, ఈ స్నానానికి ఒకరోజు ఆదివారము చేయలేము, ఈ పాడ్యమి, పౌర్ణమి, అమావాస్య నాడు చేయలేము. అశక్తులు పాపం పొద్దున్నే స్నానం చేయలేరు, చన్నీళ్ళు అసలు పోసుకోలేరు. ఏం పర్వాలేదు, ప్రతిరోజు నియమం తప్పకుండా కార్తీక పురాణం విన్నా కూడా ఇదే ఫలితం లభిస్తుంది. అంటే శక్తి ఉండి స్నానం చేయకపోతే ఈ 100 జన్మలు కుక్కగా పుడతావు, పందిగా పుడతావు, చెండాలుడిగా పుడతావు బోళ్ళు చెప్పారండి. శక్తి లేని వాళ్ళు పురాణ శ్రవణం చేసినా సరే గంగాజలం చల్లుకోవటం, స్నానం చేసినప్పుడే హరగంగేని గంగా నదిని తలుచుకోవటం. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాఖ్యాభ్యంతర శుచి. ఈ శ్లోకం చెప్పుకుని కాసిన నీళ్ళు చల్లుకుని ఏదో చేతనైనంత దేవతార్చనో, అర్చన కాకపోతే నమస్కారమో, ఏదైనా స్తోత్రమో ఏదో ఒకటి చెప్పుకుని ఇది కార్తీక మాసం పురాణం విందాం అని కాస్త ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికో గుళ్ళోకి వెళ్ళి గోపురానికి వెళ్ళి వినవలసిన పని లేదు. అరచేతిలో ఉంది మన స్వర్గం. ఓపెన్ చేసుకుని ఫోన్ ఓపెన్ చేసి ఒక మాట నొక్కేమంటే చక్కగా కార్తీక పురాణ శ్రవణం లభిస్తుంది. పురాణ శ్రవణమైన శ్రద్ధతోటి ఆసక్తితోటి కనుక చేస్తే ఈ పై ఫలితాలన్నీ స్నాన దాన ఫలితాలు చెప్పారు కదా, అవన్నీ లభిస్తాయని చెప్తున్నారు. ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపాలు చూసి ఆనందించేవాడి పాపాలు కూడా నిశ్చయంగా నశిస్తాయి. ఇది చూడండి, నదీ తీరాల్లో దీపాలు వదిలిపెడతారు, నీళ్లలో వదులుతారు. అబ్బాబ్బాయి ఎంత అందంగా ఉంది, కార్తీక మాసం కదా అన్న ఊహొచ్చినా వాడికి పాపం పోతుందిటండి. కార్తీక మాసంలో ఇతరులు భగవంతుని పూజ కొరకు మనోవాకాయాల చేత ఇతరుల యొక్క పూజ కోసం సహాయం చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పూజ ఉంది, మనం పోయి వాళ్ళకి పువ్వులు కట్టిస్తాం, వాళ్ళ ఇంట్లో వాకిట్లో ముగ్గేస్తాం, దేవుడి దగ్గర అలంకారానికి సహాయం చేస్తాం, లేదా ఏదో వంట చేసుకుంటారు, ప్రసాదము నివేదన దానికి సహాయం చేస్తాం, అర్చన దగ్గర కూర్చుని కావలసినవి అందిస్తాము. శ్రద్ధగా గనక చేస్తే అవన్నీ కూడా కార్తీక వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్నే ఇస్తాయట. తర్వాత స్వర్గం కూడా పొందుతారట వాళ్ళు.
కార్తీకంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు. కార్తీక మాసమందు ఇగో మళ్ళీ హరి సన్నిధిలో జపం చేయని వాళ్ళు 7 జన్మలందు నక్కగా జన్మిస్తారట, ఇందులో సందేహం లేదు. ఈ నక్కగా ఎలా పుడతాం మనకు తెలియదు కదా అనిపిస్తుందండి. ఎలా పుడితే మనకేం తెలుస్తుంది? కానీ మనం రేపు నక్కగా పుడతాం అనగానే ఆ నక్క యొక్క జీవితము అది ఎట్లా ఉంటుంది అవన్నీ ఊహించుకుంటే మనం నక్క అవ్వడానికి సిద్ధపడతామా? పడం కదా. ఆలోచించండి. నువ్వు నక్క అవుతావు, పంది అవుతావు, పందికొక్కు అవుతావు, అక్కడెక్కడో ఎలుకలాగా పుడతావు అంటే అప్పుడు మనకి తెలియదు కాబట్టి ఎలా పుట్టినా పర్వాలేదు అని నోటితోటి అంటాం, కానీ మనస్సుతోటి అనుకోలేమండి. భయం వేస్తుంది. అందుకని భయంతోటైనా భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి ఎవరైనా కూడా. నెల రోజులుంది, ఒక్కనాడు గుడికి వెళ్ళలేమా? వెళ్ళగలం. ఒక్కరోజు పొద్దున్నే లేచి స్నానం చేయలేమా? చేయగలం. ఒక్క దీపం పెట్టుకోలేమా? బ్రహ్మాండంగా పెట్టచ్చు. పురాణం అంటారా? హాయిగా వినొచ్చు నెల రోజులు. శక్తి కలిగిన పనులు కొన్నైనా చేసి, శక్తి లేని పనులు ఏవి కుదిరితే అవి చేసి, కార్తీక మాహాత్మ్యాన్ని శ్రద్ధగా విని ఆసక్తితోటి పాటిస్తే మంచిది. అయితే ఏం చెప్తున్నారు? పురాణ కాలక్షేపం ప్రతిరోజు సాయంకాలం కార్తీక మాసంలో హరి సన్నిధిలో అంటే ఒక దేవాలయం అందు చెప్తున్నటువంటి పురాణాన్ని వినేవాళ్ళు వైకుంఠాన్ని చేరుతారు. తర్వాత సాయంకాలము దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏదైనా స్తోత్రపారాయణ చేసుకోవాలట. స్తోత్రం పఠించి దీపం పెట్టుకుని దేవాలయంలో దర్శనం చేసి తీర్థము ప్రసాదము స్వీకరించి శఠారి లభిస్తే శఠారి కూడా తీసుకుని కాసేపు కూర్చుని కృష్ణారామాని 4 మంచి మాటలు ఆడుకుని ఇతరులతో సంభాషణలకి దిగకుండా శ్రద్ధగా కార్తీకంలో దేవాలయ దర్శనం చేసిన వాళ్ళకి లభించే పుణ్యం అంతా ఇంత కాదు, ఎంత కుదిరితే అంతని మనం సొంతం చేసుకుందాం అని ఈ రకంగా 7వ నాటి అధ్యాయాన్ని పూర్తి చేశామండి. రేపు ఉదయం మళ్ళీ 8వ రోజు పారాయణలో కలుసుకుందాము. నమస్కారం.